नमः शिवाय। ओम नमः शिवाय। ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ మంత్రానికి వచ్చేది శబ్దం కాదు, శక్తి. ఇది కాలానికి కూడా అందని ఒక మంత్రం. పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం మామూలు రోజు కాదు. ఈ విశ్వంలో అన్నిటికీ ఆరంభం ఈ రోజు రాత్రి. ఈ రోజు రాత్రి చేసే సాధన ఒక హోమం లాంటిది, ఒక యజ్ఞం లాంటిది. అటువంటి ఈ రాత్రి అంటే భయం కాదు, రాత్రి అంటే శూన్యం కాదు, రాత్రి అంటే విశ్రాంతి కూడా కాదు. శివతత్వంలో రాత్రి అంటే లోపలికి తిరిగే సమయం. అంటే బయట ఉన్న ప్రపంచం నిశ్శబ్దమవుతుంది, మనసులో ఉన్న కోలాహలం బయటికి వస్తుంది. ఈ పరమ పవిత్రమైన శివరాత్రి ఆ పరమేశ్వరుడికి ఎందుకు ప్రీతికరం అంటే, ఈరోజు రాత్రి మనిషి అహంకారం అలసిపోయి శరీరం బలహీనమవుతుంది. అప్పుడు మనసు నిజాన్ని ఒప్పుకుంటుంది. శరీరం అలసిపోయిన ఆ క్షణం ఆత్మ ఎంతో దృఢంగా ఉంటుంది. కేవలం భక్తి మీద మాత్రమే తను తిరిగి ఉంటుంది. అటువంటి పరమ పవిత్రమైన ఈ రోజు చేయవలసిన పనులని, విధి విధానాలని పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకు సంవత్సరానికి 365 రోజులు. ఈ 365 రోజుల్లో ఏ రోజు లేటుగా నిద్ర లేచినా పర్వాలేదు, కానీ ఈ రోజు మాత్రం, ఈ పరమ పవిత్రమైన శివరాత్రి రోజు మాత్రం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలా నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఇంటిల్లిపాది నదీ స్నానము లేదా సముద్ర స్నానాలు చేయాలి. కుదరని వారు మాత్రం అని అడగవద్దు. ఎందుకంటే అన్ని రోజులలో ఏదో ఒక మినహాయింపుతో చేసే పనులను మార్చుకోగలుగుతాము, కానీ ఈ రోజుకు మాత్రం మినహాయింపు అడగకూడదు. ఎందుకంటే ఈరోజు చేసే స్నానము, దానము, జపము, ఉపవాసము, జాగారము, పూజలకు దక్కే ఫలితం మామూలు ఫలితం కాదు. ఈరోజు స్నానం వల్ల, నదీ జలాల్లో ఉండే శక్తి వల్ల సకల అనారోగ్యాలు సమస్యలు పోయి, సకల దోషాలు పోయి ఎంతో పుణ్యాత్మము అవుతాము. ఒక్క దానం వల్ల 1,000,000 రెట్లు ఫలితాలు కూడా దక్కుతాయి. ఈరోజు పెద్దలను తలుచుకొని చేసే దాన ధర్మాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయి. వారు ఈ రోజుల్లో నరకాల్లో ఉన్నా కూడా భూలోకానికి వస్తారు. ఒక్క నరకం నుండే కాదు, 14 లోకాలలో ఉండే పెద్దలు ఈరోజు భూమిని చేరుతారు. ఇది శివాజ్ఞ. ఈరోజు కేవలం మానవులకే కాదు, దేవతలకు, దానవులకు, యక్ష కిన్నెర కింపురుషాదులకు, సకల సృష్టికే పండుగ. అటువంటి ఈ పరమ పవిత్రమైన రోజు శివునికి చేసే అభిషేకం కూడా ఎంతో సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో శివలింగానికి కేవలం నీటితో, ఆవు పాలతో, బిల్వపత్రాలతో అభిషేకం చేసినా చాలు, 1,000,000 జన్మల పాపాలు పటాపంచలవుతాయి. శివుడు దేవుడు మాత్రమే కాదు, ఆయనే తత్వం, ఆయనే శూన్యం, ఆయనలోనే సృష్టి ఉంది, లయం కూడా ఉంది. అందుకే ఈ రాత్రి శివుడిని పూజిస్తే మనలోని చీకటి బయటకు వస్తుంది. శివరాత్రి అంటే దీపం వెలిగించడం కాదు, మనస్సులో వెలుగును వెతుక్కోవటం. అటువంటి ఈ రోజున పెద్దలకు చేసే పిండ ప్రదానాలు కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి. తరతరాలని కాపాడడానికి ఆ పరమేశ్వరుని నుండి ఆశీస్సులు దక్కేలా చేస్తాయి. అటువంటి ఈ రోజున గుమ్మడి పండును దానం చేయటం వలన 1,000,000 జన్మల పాపాలని కడిగేసుకున్నవారు అవుతారు. కొంతమంది గుమ్మడి పండు దానం అన్నారని కోసిన గుమ్మడి ముక్కల్ని దానం చేస్తారు. అలా చేయటం వల్ల ఎటువంటి సత్ఫలితము ఉండదు. మన ఎదురుగా దానం పుచ్చుకునే వారిని సాక్షాత్ ఆ బ్రహ్మస్వరూపంగా అనుకొని మనకు ఉన్న దానిలో మన శక్తి కొలది వారికి ఈ రోజున దానాలు, ధర్మాలు చేయాలి. వారు సంతృప్తి పడేలాగా చేయాలి. ధర్మం చేసేటప్పుడు కూడా నేను ధర్మం చేస్తున్నాను అన్న ఉద్దేశంతో కాకుండా, నాకు నువ్వు ఇచ్చింది ఇది స్వామి, దీనినే తిరిగి నీకు నేను ఇవ్వగలుగుతున్నాను అనే ఉద్దేశంతోనే ధర్మం చేయాలి. 100 మందికి అహంకారంతో చేసిన ధర్మం కన్నా ఒక్కళ్ళకి భక్తితో పెట్టిన అన్నం మిన్న. ఆ పరమేశ్వరుడు దర్పానికి లొంగడు, డబ్బుకు లొంగడు, కేవలం భక్తికి మాత్రమే లొంగుతాడు. అహంకారంతో ఉండేవారిని తునాతునకలు చేస్తారు. తెలియనితనంతో భక్తిని చూపించేవారికి పరమ కైలాసాన్ని నిలయం చేసి అందిస్తారు. అటువంటి చక్కటి 2 కథల్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, శ్రద్ధగా వినండి. సృష్టి మొదలైన కాలంలో బ్రహ్మదేవుడు సృష్టిని ఎంతో సగర్వంగా చేశాడు. శ్రీ మహావిష్ణువు లోకాలను నిలబెట్టి తన శక్తిని గమనించుకున్నాడు. ఇద్దరిలో అహంకారం మాటల్లో రాలేదు, మౌనంగా పెరిగింది.
వారిద్దరూ నేనే గొప్పవాడిని అనే భావన తలకెక్కించుకున్నారు. ఒక రోజున బ్రహ్మ విష్ణువులిద్దరూ కైలాసానికి బయలుదేరుతూ ఎదురెదురు పడతారు. వారి పలకరింపులు, సంభాషణలు కూడా ఎంతో అహంకారపూరితంగా ఉంటాయి. మాటా పెరిగి ఇద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనకు దిగుతారు. వారి గొడవ తారాస్థాయికి చేరుతుంది. వారి గొడవను చూస్తున్న దేవతలందరూ భయపడిపోతారు. సృష్టి స్థితి ఏమైపోతాయో అన్న సందిగ్ధంలో పడతారు. అప్పుడే కాలాన్ని చీల్చుకుంటూ దిశలను కాల్చుకుంటూ ఒక అగ్ని స్తంభం అవతరించింది. అది వెలుగు కాదు, అది అగ్ని కాదు, అది తత్వం. అది వారిద్దరి అహంకారాన్ని కాల్చివేసే తత్వం. ఇద్దరిని ఈ అగ్నిస్తంభానికి ఆది ఎక్కడో అంతం ఎక్కడో కనిపెట్టి తిరిగి మళ్ళీ ఇక్కడికి చేరుకోమని ఒక అశరీరవాణి చెప్తుంది. బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి పైకి మొదలవుతాడు. శ్రీ మహావిష్ణువు వరాహంగా మారి క్రిందికి ప్రయాణం మొదలు పెడతారు. ఎన్ని యుగాలు గడిచినా ఆరంభము దొరకదు, అంతము దొరకదు. శ్రీ మహావిష్ణువుకు వెళ్ళగా తన శక్తి ఏంటో తెలిసింది. తన అహంకారం మొత్తం కరిగిపోయింది. కానీ బ్రహ్మదేవుని అహంకారం ఇంకా నశించలేదు. వెళుతూనే ఉన్నాడు. అలా వెళుతూ ఉన్న బ్రహ్మదేవుడికి శివుని శిరస్సు నుంచి కింద పడుతున్న ఒక పువ్వు తారసపడుతుంది. ఎక్కడ నుండి వస్తున్నావని చెప్పి ఆ పువ్వును అడుగుతారు. ఆ పువ్వు స్వామివారి శిరస్సు నుంచి కిందకు పడుతున్నాను అని చెబుతుంది. స్వామివారి శిరస్సు భాగం ఎంత దూరంలో ఉందని ఆ పువ్వును అడగ్గా, నేను 10,000 సంవత్సరాల నుంచి కింద పడుతున్నాను, ఇంకా నేల రాలలేదు, అంటే స్వామివారి ఎత్తు ఎంత ఉందో మీరు గమనించగలరు దేవా అని అంది. అహంకారం నిండిన మెదడుకి ఆలోచన శక్తి నశిస్తుంది అనడానికి ఇప్పుడు జరగబోయే ఉదంతమే ఒక తార్కాణం. అంతలో కామధేనువు కూడా పైనుండి కిందకి వస్తూ కనిపిస్తుంది బ్రహ్మదేవునికి. తమరెక్కడి నుంచి వస్తున్నారని బ్రహ్మదేవుడు అడుగుతాడు. పరమశివుడికి అభిషేకం చేయటం కోసమని వెళ్ళాను, తిరిగి వస్తున్నానని చెప్పి కామధేనువు కూడా సమాధానం ఇస్తుంది. ఇరువురిని చూసిన బ్రహ్మదేవునికి ఒక ఆలోచన వస్తుంది. బ్రహ్మదేవుడు ఇద్దరితో, నేను ఈ అగ్నిస్తంభం యొక్క శిరస్సు భాగాన్ని చూసినట్టుగా చెబుతాను, దానికి మీరు సాక్షులుగా ఉండాలి అని చెప్పి అడుగుతారు. అలా మీరు నాకు సాక్షులుగా నిలబడితే సృష్టిలోనే మీకు అత్యున్నత స్థానాన్ని ఇస్తాను అని చెప్పి అంటారు. కాదు అని అనలేని పరిస్థితి ఇరువురిది. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మదేవుడికి సాక్షులుగా ఇద్దరూ బయలుదేరుతారు. తిరిగి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు మొదలుపెట్టిన చోటికే చేరుతారు. శ్రీ మహావిష్ణువులో పశ్చాత్తాపం, కానీ బ్రహ్మదేవుడిలో అదే అహంకారం. ఆ అహంకారంతోనే సమాధానం చెప్తాడు. అగ్నిస్తంభం శిరస్సు భాగాన్ని నేను చూశాను, అందుకు సాక్షులు ఈ మొగలి పువ్వు, ఆ కామధేనువే. కాబట్టి వారి సాక్ష్యంతో నేనే గొప్ప అని ఒప్పుకోమని ఆ అగ్నిస్తంభానికి, ఆ పరమేశ్వరుడికి సవాలు విసురుతారు. మొగలి పువ్వు ఏకకంఠంతో అవును స్వామి, శిరభాగాన్ని బ్రహ్మదేవుడు చూశాడు అని అబద్ధం చెబుతుంది. వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎదురుగా నిలబడతారు. తదుపరి కామధేనువును కూడా అడగమంటారు. కామధేనువు తలతో అవునని అబద్ధం చెప్పి తోకతో కాదని నిజం చెప్తుంది. ప్రళయ రుద్రుడైన ఆ మహాదేవుడు పువ్వును వెంటనే శపిస్తారు. ఇక నా పూజలోనే కాదు, ఏ పూజకు నువ్వు పనికిరావు, అబద్ధం చెప్పిన కారణంగా అని శపిస్తారు. కామధేనువును శిరస్సుతో అబద్ధం చెప్పిన కారణంగా ఇక నుంచి నీకు శిరస్సుకు పూజలు ఎవరూ చేయరు, పృష్ఠభాగంతో నిజం చెప్పావు కాబట్టి నీ పృష్ఠభాగాన్నే జనులంతా, సకల దేవతలంతా పూజిస్తారు అని చెప్పి ఒకవైపు శాపాన్ని, మరొక వైపు వరాన్ని అందిస్తారు. వెంటనే అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుని శిరస్సును, అహంకారపూరితమైన శిరస్సును ఆ మహాదేవుడు ఏకకాలంలో ఖండించేస్తారు. అంతటితో బ్రహ్మదేవునికి గర్వభంగమై తెలివి వస్తుంది. కేవలం ఇద్దరు నిమిత్తమాత్రులు మాత్రమే, సృష్టి కార్యాలకు స్థితి కార్యాలకు మాత్రమే మేం పాత్రులం, అంతకు మించి ఎటువంటి గొప్ప మాలో లేదు అనే విషయాన్ని తెలుసుకొని ఆ మహాదేవునికి నమస్కరించి ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది అహంకారం లేని ఆకారం, ఇది శివతత్వం. అందరికీ అర్థం అయ్యేలాగా ఒక అడవి కోయవాని కథ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ అడవి మాటలు లేని అడవి, మనుషుల భయాలను వినే అడవి. అక్కడ ఒక వేటగాడు. ఆ వేటగాడికి పేరే లేదు, ఎందుకంటే అతను మనలో ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అతని ఆకలి శత్రువు, కుటుంబం అతని బాధ్యత, ధర్మం అంటే అతనికి అసలు తెలియదు. కుటుంబ పోషణ కోసం జంతువులను వేటాడడం, ఆ జంతు మాంసాన్ని ఇంటికి తీసుకెళ్లటం, తన భార్యాపిల్లలను చూసుకోవడం, కిరాత వృత్తి చేయడం తప్ప తనకి ఇంకేమీ తెలియదు.
ఒకరోజు వేట కోసం అని చెప్పి అడవికి బయలుదేరాడు. ఆ రోజు వేట ఏమీ దొరకలేదు. సూర్యుడు కూడా అస్తమించాడు. చీకటి పడింది. ఇంటికి వెళ్ళాలంటే భార్యాబిడ్డలకు తిండి పెట్టలేని పరిస్థితి. వెళ్ళటానికి మనసు రాలేదు. అడవిలో జంతువుల శబ్దాలు విపరీతమైన భయాన్ని తనలో పెంచాయి. భయంతో ఒక చెట్టెక్కాడు. ఆ చెట్టు ఏమిటో కాదు, బిల్వవృక్షం. చేతిలో విల్లు, మనసులో భయం. కింద తెలియకుండానే ఒక శివలింగం ఉంది. కానీ అతనికి అది శివలింగమని తెలియదు. కేవలం ఒక రాయి మాత్రమే అని తెలుసు. తెల్లవార్లు ఏం చెయ్యాలో తెలియక చెట్టు మీదే కూర్చొని ఉన్నాడు. ఏమీ తోచక ఒక్కొక్క ఆకును గిల్లుతూ కిందకు విసిరేస్తూ ఉన్నాడు. ప్రతి ఆకు శివుడి మీదే పడింది. ఒక్కో ఆకు వల్ల ఒక్కొక్క పాపం కరిగిపోయింది. భార్యాపిల్లలు పస్తులతో ఉండి తిండి లేక బాధపడుతున్నారేమో అని ఆలోచిస్తూ కళ్ళల్లో నీళ్లు జలజలా రాయలాయి. ఆ నీళ్లే శివుని మీద పడి అభిషేకం అయ్యాయి. రాత్రంతా జంతు శబ్దాలతో నిద్రలేక జాగరణ. ఆ బోయవాని అదృష్టం ఆ రాత్రి మహాశివరాత్రి. తెలియక చేసిన శివరాత్రి వ్రతాన్ని తను పూర్తి చేశాడు. అంతకంటే అదృష్టం కానీ వాడు ఉదయం శరీరం విడిచాడు. అప్పుడే తన అసలైన జీవితం మొదలైంది. శివదూతలు వచ్చారు. కైలాసానికి ఆ బోయవాడిని తీసుకుని వెళ్ళాడు. యమదూతలు వచ్చి యమలోకానికి ఈ వేటగాడిని తీసుకెళ్తానని అడిగినా, తాను చేసిన పాపాలన్నీ వివరించిన, ఒక్క రాత్రి శివరాత్రి చేసిన పుణ్యం గురించి మొత్తం వివరించి శివదూతలు యమదూతలను తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. చేసేది లేక యమదూతలు కూడా వెనుతిరిగారు. జరుగుతున్నదంతా గమనిస్తున్న పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడిగింది. ప్రభు, తెలియక చేసిన పూజకి ఇంత ఫలం ఎందుకు అని అడిగింది. ఆ మహాశివుడు నవ్వాడు. భక్తి అంటే తెలుసుకోవడం కాదు పార్వతి, సమర్పణ. తెలియక చేసినా తెలిసి చేసినా మనసు శుద్ధంగా ఉంటే చాలు, అది నాకు చేరుతుంది. నేను కేవలం స్వచ్ఛమైన మనస్సును, నాకు సమర్పించే మనస్సును మాత్రమే చూస్తాను. నాకు ఎటువంటి ఆడంబరాలు దర్పాలు అవసరం లేదు. మనసుకు మాత్రమే నేను వసుడునవుతాను అని వివరించారు. కానీ పార్వతీమాత అర్థం కానట్టే మరలా అడిగింది, నాకు అర్థం కాలేదు స్వామి అని. ఆ పరమేశ్వరుల్లో సగమైన ఆ పార్వతీదేవికి అర్థం కాని విషయం ఏమీ ఉండదు. కానీ మనలాంటి మూఢుల కోసం, మూఢ భక్తుల కోసం తెలియటం కోసం ఆ తల్లి ఈ ప్రశ్న వేసింది. ఆ పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతీదేవిని వెంట పెట్టుకొని కాశీనగరాన ఉన్న గంగానది ఒడ్డుకు పార్వతీదేవిని తీసుకొని వస్తారు. అక్కడ ప్రతి ఒక్కరూ గంగలో మునిగి స్నానాలు చేసి పరమ పవిత్రులం అయ్యామని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎంతో పొంగిపోతూ ఉంటారు. శివరాత్రి పూజలు, జాగారాలు, దానాలు, ధర్మాలు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరిలో మార్పు ఉందా లేదా అనేది మటుకు ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అదే సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఇరువురులు వృద్ధ దంపతుల్లాగా మారిపోతారు. పడవలో కొంత దూరం వెళ్ళిన తర్వాత పడవను తిరగబడిపోయేలాగా చేస్తారు. పార్వతీమాత నది ఒడ్డుకు చేరుకుంటుంది. కానీ అక్కడ నుంచి అరుస్తూ ఉంటుంది. నా భర్తను ఎవరైనా కాపాడండి అని అరుస్తూ ఉంటే ఎంతోమంది ముందుకు వస్తారు కాపాడటానికి. కానీ ఆ మహాతల్లి ఒక్క షరతు పెడుతుంది. ఎవరిలో అయితే పాపం లేదో వారు మాత్రమే నా భర్తను కాపాడగలరు, లేదంటే వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు అని చెప్తుంది. ఆ మాటతో అక్కడ ఉన్న భక్తులంతా వెనక్కి వెళ్ళిపోతారు. ఒక్కరు కూడా ముందుకు రారు. కానీ లక్షల మంది జనాభాలో ఒకే ఒక్కడు ముందుకు వచ్చి ఆ నదిలో దూకుతాడు. వృద్ధ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుని కాపాడి ఆ తల్లికి అప్పచెప్తాడు. నది ఒడ్డుకు తీసుకొచ్చి ఇద్దరికీ నమస్కరించి తను వెనుదిరగబోతాడు. అమ్మ అతడిని ఒక ప్రశ్న వేస్తుంది. నాయన, జీవితంలో నువ్వు ఏనాడు ఏ పాపం చేయలేదా అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు బదులుగా అతడు, అమ్మ, జీవితంలో నేను ఎన్నో పాపాలు చేశాను, క్షమించరాని నేరాలు చేశాను. కానీ పరమ పవిత్రమైన ఈ రోజున ఈ గంగా నదీ స్నానం చేయటం వల్ల నా పాపాలన్నీ పోగొట్టుకోగలిగాను. కాబట్టి నేను పుణ్యాత్ముడను, ఏ పాపం ఎరుగని వాడను. అందువల్లనే నీ భర్తను కాపాడగలిగాను, తిరిగి జీవించగలిగాను. ఒకవేళ నేను పాపాత్ముడినే అయితే అక్కడే చనిపోయేవాడిని కదమ్మా అని నవ్వుతూ సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వర్లిద్దరూ వృద్ధ దంపతుల రూపంలోనే అతడిని దీవించి వెనుదిరుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, పార్వతి, అర్థమైందా? మనసుని ఎవరు అర్పిస్తున్నారో, కేవలం నేను చేస్తున్నాను అనే పూజ ఎవరు చేస్తున్నారో అని. నాకు పూజ చేయడం అంటే స్నానాలు చేయటం, దానాలు చేయటం, ధర్మాలు చేయటం, అభిషేకాలు చేయటం కాదు.
నన్ను నమ్మి, నేను ఉన్నానని పూర్తిగా నమ్మి తన మనసుని నాకు అర్పించేవాళ్ళు. అంటే నేను చేసే ఈ శివరాత్రి స్నానం వల్ల నాకు ఉన్న సకల పాపాలు పోయి పరమపుణ్యాత్ముడిగా నేను మారాను అని నమ్మగలగాలి. నాకు చేసే అభిషేకం వల్ల, ఇతరులకు చేసే దాన ధర్మాల వల్ల తీసుకునేవారు సంతృప్తి పడడమే కాదు, ఇచ్చేవారు కూడా ఎంతో సంతృప్తి పడాలి. అప్పుడే ఆ దానం, ధర్మం అన్నీ నా లెక్కలోకి వస్తాయి అని పార్వతీదేవికి వివరంగా వివరిస్తారు. అలాగే దానం చేసేవారు గొప్పవారు కాదు, దానం తీసుకునేవారు తక్కువవారు కారు. నువ్వు దానం చేస్తున్నావు అంటే నీకు తీసుకునేవారు దొరకడమే అదృష్టం. అట్లాంటి వారి పాదాలను తాకి వారికి దానాలు చేసి, ధర్మాలు చేసి సాక్షాత్ ఆ పరమేశ్వరునిగా భావించి దానం ఇవ్వాలి. అంటే మనలోని అహంకారాన్ని ఆ పరమేశ్వరుని ముందు పూర్తిగా వదిలివేయాలని అర్థం. ఉపవాసం అంటే కూడా ఆత్మారాముణ్ణి బాధపెట్టడం కాదు, ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన పాలను, స్వామివారికి నివేదించిన పళ్లను ఈరోజు స్వీకరించవచ్చు. కటిక ఉపవాసం చేయరాదు. అలాగే జాగరణ అంటే కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు మేల్కొని జల్దీ ఫైలు ఆడుకోవడమో, టీవీలు చూడడమో, ఉపయోగం లేని విషయాల మీద చర్చలు జరుపుకోవడమో కాదు. స్వామివారికి దగ్గరగా మౌనంగా ధ్యానంతో ఉంటూ స్వామివారి లీలలను, స్వామివారి మాటలను వినటం, ఆయనలో మనస్సును లీనం చేసుకోవడం, ఆత్మే ఆ పరమాత్మ అని ఏకం అవటం, ఓం నమఃశివాయ అనే మంత్రంతో తనువు మనస్సు నిండిపోవడం, స్వామివారి ముందు మనస్సుని సమర్పణ చేసుకోవటం. ఈ వీడియో చూడడం ద్వారా అందరికీ అర్థమై ఉంటుంది ఉపవాసం అంటే ఏంటి, జాగారం అంటే ఏమిటి, స్వామివారికి అభిషేకం చేయటం అంటే ఏమిటి, ఉపవాసం చేయటం అంటే ఏమిటి, పూర్తి వివరాలు అందించాను. ఈరోజు నదీ స్నానం చేయటం వల్ల ఉపయోగం, చేసే విధానం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మనం పరమ పవిత్రమైన ఈ శివరాత్రి రోజున స్వామివారి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ రోజంతా స్వామివారి ధ్యానం చేస్తూ ఆ స్వామివారితో ఆత్మను లీనం చేసుకుంటూ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. సంవత్సరం మొత్తంలో ఎన్ని పండుగలు ఉన్నా సరే ఏడాదికి ఒకసారి వచ్చే ఈ మహాశివరాత్రి అంత పర్వదినం మరొకటి ఉండదు. అటువంటి ఈ రోజు మొత్తం ఎలా గడిచిపోతుందో కూడా ఏ ఒక్కరూ ఊహించలేరు. స్నానాలు, అభిషేకాలు, దానాలు, ధర్మాలు, ఉపవాసాలు, జాగారాలు, ఆఖరిగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నులారా వీక్షించి స్వామివారి కృపకు అందరూ పాత్రులు కాగలరు. ఓం నమఃశివాయ అనే మంత్రంతో రోజంతా గడపండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతో, మరిన్ని విశేషాలతో మీ ముందుకు